కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నాకు ఈ మధ్య సూపర్ డూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు ఖైదీ నెంబర్ 150 ద్వారా. అండ్ అందులో అది ఏ రేంజ్ కంటే ఎవరైనా సరే మాస్ని క్లాస్ని అటు ఎవరైనా సరే అలరించేలాగా గతంలో ఎంతోమంది గొప్ప మ్యూజిషియన్స్ ఇచ్చారు, గొప్ప గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. కానీ అప్పుడే పుట్టిన పసిబిడ్డలను కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యేలాగా మ్యూజిక్ అన్నది అది నాకు తెలిసి ఎవరు కాదు, అది డిఎస్పి ఒక్కడే ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే సాంగ్ మా ఇంట్లో మా కజిన్ వాళ్ళ చిన్న పాప ఉంది, నాట్ ఈవెన్ 1 year. ఆ సాంగ్ వేస్తేనే కానీ ఆ బీట్ వింటేనే కానీ తను అన్నం తినదు. అండ్ అది ఇచ్చిన దగ్గర నుంచి ఇంకా ఊగుతూ అన్నం తింటూ ఉంటుంది. అది సరే ఈ మధ్యకాలం ఇంకొక వీడియో చూసాను నేను, ఇక్కడ నాకు ఏదో వాట్సాప్లో వచ్చింది. అప్పుడే మాటలు వచ్చి రాని పసిపిల్ల ఏడుస్తుంది వాళ్ళ అమ్మ కోసమని. ఆ అమ్మాయిని అలరించడం, అమ్మాయిని ఇది చేయటం కోసంగా వాళ్ళు సాంగ్ పాడుతూ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటే తను కూడా వంత పలికి అదే ఏడుపుతోటి అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అని అంటుంటే ఎంత ముచ్చటగా ఉందంటే, తన మ్యూజిక్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది, ఎంత చిన్న బిడ్డలను కూడా అలా వాళ్ళని ఇన్స్పైర్ చేసేలాగా వాళ్ళని అలరించేలాగా ఉందంటే కనుక అది ఆషామాషి విషయం కాదు. అందులో ఎంత మనసు పెట్టి చేశారు కాబట్టి అది అందరి మనసులకు వయోభేదాలు లేకుండా అందరి మనసుల్లోకి చొచ్చుకుపోయింది. ఆ రకంగా ఇది నేను ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనస్ఫూర్తిగా అంటాను, మే గాడ్ గివ్ యూ లాంగ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది డెఫినెట్గా ఇట్స్ మెగాస్టార్ పవర్ సార్. కిడ్స్ నుంచి అందరూ అది పాడుతున్నారంటే మెగాస్టార్ పవర్. ఇందులో ఈ ఎగ్జైట్మెంట్లో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మేము ఎప్పుడు టూర్ సార్, ఏ కంట్రీకి టూర్కి వెళ్ళినా సరే అక్కడ ఉన్న అందరికీ, ఇండియన్ ఆడియన్స్ అందరికీ, అంటే తెలుగు వాళ్ళకి కానీ తమిళ వాళ్ళకి కానీ అందరికీ కూడా కాంటెస్ట్ కండక్ట్ చేస్తాం. అంటే అక్కడ ఉన్న టాలెంట్ ఐడెంటిఫై చేయడం కోసం సింగింగ్ కాంపిటీషన్స్ అండ్ డాన్స్ కాంపిటీషన్స్ ఈ టూర్కి సంబంధించి ముందు నుంచి 1 month ముందు నుంచే ఆర్గనైజ్ చేసి దాంట్లో విన్నర్స్కి మా స్టేజ్ మీద మాతో పాటు మా సింగర్స్తో పాటు పాడే వాళ్ళకి కానీ తమిళ వాళ్ళకి కానీ అందరికీ కూడా కాంటెస్ట్ కండక్ట్ చేస్తాం. అంటే అక్కడ ఉన్న టాలెంట్ ఐడెంటిఫై చేయడం కోసం సింగింగ్ కాంపిటీషన్స్ అండ్ డాన్స్ కాంపిటీషన్స్ ఈ టూర్కి సంబంధించి ముందు నుంచి 1 month ముందు నుంచే ఆర్గనైజ్ చేసి దాంట్లో విన్నర్స్కి మా స్టేజ్ మీద మాతో పాటు మా సింగర్స్తో పాటు పాడే అవకాశాన్ని కలిగిస్తామట. అలాగా యూఎస్లో కూడా చాలామంది తెలుగు వాళ్ళు అప్పుడు విన్ అయ్యారు. ప్రతి సిటీ నుంచి సింగర్స్ అండ్ డాన్సర్స్ విన్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియాలో కండక్ట్ చేస్తాం. ఇంతకీ నేను చెప్పొచ్చింది ఏంటంటే, ఆ కాంపిటీషన్కి ఆ పిల్లలందరికీ ఫస్ట్ మెయిన్గా పెడతాం. ఆ కాంపిటీషన్ మేము పెట్టిన పేరు అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. that is a campaign that we are doing, and yeah, that's what I want to say. And actually first అయితే అందరూ షోకే అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు అనే అనుకున్నాం. బట్ దాని తర్వాత తెలుగు వాళ్ళకి తమిళ వాళ్ళకి అందరికీ కూడా షో చేస్తున్నాం కాబట్టి టైటిల్గా కాకుండా మామూలుగా ఎప్పుడు ఇలాగే డిఎస్పీ ఏమైనా చేస్తాం. బట్ ఇంకోటి ఏంటంటే సార్, నిజంగా అది మెగాస్టార్ పవర్ సార్. అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు అనేది భాషతో సంబంధం లేకుండా ప్రతి ఊర్లోనే పాపులర్ అయిపోయింది సార్. అది ఒక సౌండ్గా. సో అగైన్ ఖైదీ 150 మీ అంత ప్రెస్టీజియస్ ఫిల్మ్కి అంత నమ్మకంతో ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. సో ఆ ఎంకరేజ్మెంటే నేను నా మ్యూజిక్ చేసేలా చేసింది. అండ్ నా మీద మీరు పెట్టిన నమ్మకం మేడ్ మీ డూ ఆల్ ద గుడ్ థింగ్స్. అండ్ యూ మెగాస్టార్ took it to that range where it is now. Thank you, sir. పెళ్ళి, పెళ్ళం, పిల్లలు, ఇదేనా జీవితం? లైఫ్ ని ఎంజాయ్ చేయండి రా. I don't know anything, I'm innocent, Gabbar Singh. నా కన్నులోడు చేసి ఉంది ఫుల్ ఎక్కువ పెట్టి ఉంది. మీరు డేని ఎలా బిగిన్ చేస్తారు? డీతో.